క్రాస్ ఓటింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో కొత్త కాదు. ఏ బిగ్ బాస్ అయినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ లోపలికి వెళ్ళాక కొన్ని బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అవి ఆర్గానిక్గా క్రియేట్ అవుతాయా లేకుంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతాయా డజంట్ మ్యాటర్, క్రియేట్ అవుతాయి. ఎందుకు ఓటింగ్ బయట నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటింగ్ ఉంటుంది, ఎవరికి ఫ్యాన్ బేస్ బయట ఎక్కువ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వాళ్ళతో ఉంటే మనం ఎంతో కొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు. మనకంటూ ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వచ్చాక మనం అంటూ ఒక తోపులు అయ్యాక అప్పుడు మనం కావాలంటే ఆపోజిట్ గేమ్ ఆడవచ్చు. అప్పటి వరకు వాళ్ళతో కలిసి ఉందామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు అలాగే బిగ్ బాస్ హౌస్లో అలాగే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు భరణి గారికి ఆ అమ్మాయికి శ్రీజాకి అయితే ఉందో సపరేట్ పోల్ పెట్టడం అనేది ఫ్యాన్ బేస్ ఫ్యాన్ జోన్లో అది మేబీ అది కొంచెం అన్ఫేర్ అనిపించవచ్చు. కానీ బట్ త్రూ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ పడుతుంది. దానికి భరణి గారికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, శ్రీజాకి తక్కువ ఓటింగ్ పడుతుంది. తనుజ ఫ్యాన్స్ అందరూ భరణి గారికి ఓట్లు వేస్తున్నారండి, అది ఆబ్వియస్. ఇప్పుడు నార్మల్గా 8 మంది ఉన్నారు ఓటింగ్లో. ఆ 8 మందితో కలిసి వీళ్ళిద్దరిని ఎలా పెడతారు పోళ్ళు? సో 8 మందితో కలిసి వీళ్ళిద్దరిని పెట్టి వీళ్ళిద్దరు ఓటింగ్ మాత్రం పక్కకి తీసి ఇదిగో మీ ఇద్దరిలో వాళ్ళతో కలిపి పెట్టాము, మీ ఇద్దరిలో ఒకరికి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అన్నా కానీ ఆ టైంలో అయినా కానీ సో తనూజ ఎలాగో ఉంటుంది, తనూజ వెళ్ళిపోయేది ఏం కాదు అని చెప్పి తనూజ గారి ఫ్యాన్స్ భరణి ఒక్క ఓటు అయినప్పుడు భరణి గారికి కూడా వేస్తారు. ఓకేనా. కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజాకి కూడా వేయచ్చు. సో ఇలా కూడా జరుగుద్ది. క్రాస్ ఓటింగ్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా జరుగుద్ది. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటా ఉన్నాం కదా, తనూజ ఓటింగ్ ఎవరికి పడుద్ది ఒక వీక్లో. సో కళ్యాణ్ ఓటింగ్ ఎవరికి పడుద్ది, సో తనూజ కళ్యాణ్ రాకపోతే వీళ్ళ ఓటింగ్ ఎవరికి షేర్ అవుతుంది, ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం కదా. తనూజ ఓటింగ్ ఈసారి ఎలిమినేషన్ డిసైడ్ చేసుద్ది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. లాస్ట్ సీజన్లో నిఖిల్ ఓటింగ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. నిఖిల్ నామినేషన్స్లోకి రాకపోతే ఒక వీక్లో యష్మి టాప్లో ఉంది. మాట్లాడుకున్నావా లేదా అవన్నీ. సో ఇవన్నీ క్రాస్ ఓటింగ్స్ అనేవి సర్వసాధారణం అండి. ఓకేనా. అదనమాట సంగతి. సో అసలు ఇంతసేపు చెబుతూ మర్చిపోయి అందుకే స్టార్టింగ్లో అడగాలి. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సంగతి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టి వీళ్ళిద్దరు ఒకరిని తీసుకుంటారా ఇద్దరిని తీసుకుంటారా అనేది మనకి తెలియదు. వాళ్ళు పోల్ పెట్టారు కాబట్టి ఒకరిని తీసుకుంటారు అనుకుంటే అది మోస్ట్లీ పోల్లో ఎక్కువ ఓటింగ్ భరణి గారికి పడుతుంది ఎట్ ప్రెసెంట్. అది మీరు యూట్యూబ్ పోల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ, కళ్యాణ్, తనూజ వీళ్ళు ముగ్గురిని పెడితే శ్రీజకి %1 కూడా రాదు ఓటింగ్. %1 ఓటింగ్ వస్తుంది. కళ్యాణ్కి తనూజకి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. శ్రీజకి 1% అంటే సింగిల్ డిజిట్లో ఉంటుంది ఓటింగ్. అదే ప్లేస్లో శ్రీజాని తీసి భరణి గారిని పెట్టినా కానీ %1 ఓటింగ్ పడుద్ది. సింగిల్ డిజిట్లోనే పడుద్ది ఓటింగ్. కాకపోతే ఇప్పుడు శ్రీజాని భరణి గారిని పెట్టారనుకోండి, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజాకి లేకుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్, భరణి గారు అంటే నచ్చని వాళ్ళందరూ శ్రీజాకి వేస్తారు. తనుజ గారి ఫ్యాన్స్, దివ్య గారి ఫ్యాన్స్, ఇలా సుమన్ అన్న ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ తీసుకెళ్ళి భరణి గారికి వేస్తారు. ఓకేనా. సో ఆబ్వియస్లీ భరణి గారు టాప్లో కనిపిస్తారు. ఇక్కడ నలుగురిని పెట్టినప్పుడు భరణి గారికి అంత ఓటింగ్ లేదు, అక్కడ పెట్టినప్పుడు భరణి గారికి అంత ఓటింగ్ పడింది. సో భరణి గారికి అది తనుజ గారి ఓటింగ్ పడుతుంది. సో ఇది అంతేగాని భరణి గారికి ఓటింగ్ అదే కదా ఫేక్, అది దాన్ని ఫేక్ ఓటింగ్ అంటారు. ఓకేనా. అది దాన్ని ఏమంటారు, ఇప్పుడే చెప్పా, క్రాస్ ఓటింగ్ అంటారు. ఇట్స్ నాట్ ఎ ఫేక్ ఓటింగ్, ఇట్స్ అ క్రాస్ ఓటింగ్. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ పడుద్ది. ఇప్పుడు శ్రీజాకి కూడా నలుగురిని పెడితే శ్రీజా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది తెలుసా? 12% కూడా శ్రీజా ఉండదు. అలాంటి శ్రీజాకి 23% పడుతుంది కదా ఇప్పుడు ఓటింగ్. శ్రీజాకి 23% ఓటింగ్ పడుతుంది కదా. మరి దీంట్లో ఈ లెక్క ప్రకారం నార్మల్గా శ్రీజాకి 12% ఉంది. సో భరణి గారిని శ్రీజాని పెడితే మాత్రం శ్రీజాకి 23% పడుతుంది. అంటే అర్థం చేసుకోండి. అంటే మామూలుగా ఆ పోల్స్లోనే చెప్తుండే అంటే శ్రీజాకి 10% ఎక్కువ పడుతుంది. 10% ఎక్కడి నుంచి వచ్చింది? వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది, కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఓకేనా. సో ఆ పోల్లో కళ్యాణ్ ఆ పోల్లో కళ్యాణ్ లేడు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దాంట్లోకి ఎంతమంది మెజారిటీ వేసుంటారు. మిగిలిన వాళ్ళు కూడా భరణి గారంటే నచ్చిన వాళ్ళు కూడా వేసుంటారు. ఇప్పుడు అక్కడ నలుగురు పెట్టినప్పుడు సో ఆ నలుగురిలో శ్రీజాని పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ శ్రీజ ఉంటుంది, ఇమాన్యుల్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, నెక్స్ట్ తనూజ ఉంటుంది కాబట్టి సో శ్రీజాకి తక్కువ ఓటింగ్ పడుతుంది. దానికంటే ఇమాన్యుల్కి ఎక్కువ ఓటింగ్ పడి ఉంటుంది. ఇప్పుడు ఒక పోల్లో భరణి గారికి ఎక్కువ పడి ఉంటుంది 1%, శ్రీజాకి 1% తక్కువ పడి ఉంటుంది. సో ఇవన్నీ క్రాస్ ఓటింగ్కి సంబంధించిందే తప్పితే ఫేక్ ఓటింగ్ కాదు. సో తనూజ గారి ఓటింగ్ డిసైడ్ అవుతుంది. మనం లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ కూడా ఒకసారి చెప్పుకున్నాం తనూజ ఓటింగ్ డిసైడ్ చేస్తుందని. సో ఈసారి అలాగే డిసైడ్ చేయబోతుంది. అది భరణి గారి వైపే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. సో అది అర్థమవుతుంది. బట్ బిగ్ బాస్ టీమ్ డెసిషన్ తీసుకునే డెసిషన్ వేరే ఉంటుంది. అది మనకి చెప్పదు కాబట్టి, మనకి చూస్తున్న దాని ప్రకారం తనూజ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తనూజ ఓటింగ్ యునానిమస్లీ మెజారిటీ సో భరణి గారికి పడుతుంది కాబట్టి భరణి గారు టాప్లో ఉన్నారని మనం అనుకోవచ్చు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ బాస్ టీమ్ డెసిషన్ తీసుకొని శ్రీజానే ఉంచొచ్చేమో, ఎవరికి తెలుసు, వీ డోంట్ నో రైట్. బట్ ఇద్దరు ఉంటారు అనేదాన్ని నేను నమ్మను. కానీ సో ఓటింగ్ పోల్ పెట్టారు కాబట్టి ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళు ఎవరనేది వీకెండ్లో తెలుస్తుంది.
అండ్ శ్రీజ దగ్గరికి వచ్చేసరికి కూడా ఆ అమ్మాయికి బిగ్ బాస్ స్టార్టింగ్లో చెప్పలేదండి. స్టార్టింగ్లో కానీ చెప్పుంటే అది ఓటింగ్ లోపలికి నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు శ్రీజ తనుజతో అంత గొడవ పెట్టుకోదు. ఆ అమ్మాయి అంత తెలివి తక్కువ అమ్మాయి ఏం కాదు. బట్ వాళ్ళు అలా ఏం చెప్పలేదు కాబట్టి సో డైరెక్ట్గా వచ్చి రాగానే ఆ అమ్మాయి అందరికీ ఒక టచ్ చేసింది, గెలికేసింది మొత్తాన్ని. సో ఇప్పుడు హౌస్లో చాలా మందిని గెలికింది ఆ అమ్మాయి. మొత్తం ఇమాన్యుల్ని గెలికింది, దాని తర్వాత సంజన గారిని గెలికింది, మాధురి గారిని గెలికింది, నిఖిల్ని గెలికింది, తనూజాని గెలికింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గట్టిగా నామినేట్ చేసింది. సో ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ అని పెడితే ఎవరు వేస్తారు ఓట్లు? చాలా తక్కువ మంది ఓట్లు వేస్తారు. అది బిగ్ బాస్ టీం అతి తెలివితేటలు. అంటే అలా చెప్పకపోతే ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళలో ఉన్న ఎమోషన్ అంతా బయటకు తీపిచ్చేసి ఇప్పుడు ఓటింగ్ అన్నాడు ఫైనల్గా. ఆడబడుతుంది ఓటింగ్. సో ఇది ఒకటి అనమాట. మనం ఏదైతే అనుకున్నామో సో శ్రీజ బ్రింగ్ బ్యాక్ శ్రీజానో లేకుంటే రీఎంట్రీ శ్రీజానో అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజానో దిస్ టైం అది ఎలా జరిగినా కూడా సో త్రూ ఓటింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు భరణి గారు బయటకు వెళ్ళిపోయినా శ్రీజ బయటకు వెళ్ళిపోయినా సో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే నేనైతే మళ్ళీ దాని గురించి మాట్లాడను. సో అట్ ప్రజెంట్ అయితే మాత్రం అది ప్రాసెస్ ఫేర్గానే జరుగుతుంది. ఫన్ జోన్లో పెట్టడం అనేది ఒక్కటి నాకు అది డిస్టర్బెన్స్గా ఉంది. సేమ్ అదే పోల్లో కానీ పెట్టుంటే ఇంకొక కింద వేరే అడిషన్గా వీళ్ళిద్దరు పేర్లు పెట్టి సో ఇంకొకటి పెట్టుంటే రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో రోజు హాట్స్టార్లో ఓట్లు వేసేవాళ్ళు ఆ ఓటింగ్ పర్సెంటేజ్లో నుంచి మేబీ ఎంతో కొంత పర్సెంటేజ్ డ్రాప్ అవుతుంది ఫన్ జోన్లో వేసేటప్పుడు. సో ఆ డ్రాప్ అవ్వకుండా ఆ ఓటింగ్ కూడా యాడ్ అవ్వాలి అనుకుని ఉంటే దీంట్లో పెట్టుంటే బాగుండేది. సో అదొక్కటే తప్పు జరిగిందని అనుకుంటున్నాను. సో మిగిలిందంతా ఇంకా అది ఫేర్గానే కనిపిస్తుంది. క్రాస్ ఓటింగ్ అనే దాన్ని మనం క్వశ్చన్ చేసేదానికి కూడా మనకు సంబంధం లేదు. ఎందుకంటే పిఆర్ గేమ్ అవ్వచ్చు లేకుంటే ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు తనుజ గారి కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఖాళీగా ఉంటారు, వాళ్ళు ఎవరిని డిసైడ్ చేయాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాళీగా ఉంటారు ఆ పోల్కి, సో వాళ్ళు ఎవరిని డిసైడ్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలాగా వాళ్ళ ఇష్టం అది. సో దాన్ని క్వశ్చన్ చేసేదానికి రైట్ లేదు. బట్ ఆ ప్రాసెస్లో కొంచెం ఇటు పెట్టేసి ఉంటే రెగ్యులర్ ఆడియన్స్ ఇంకొంతమంది ఎక్కువగా ఓటేసేదానికి ఛాన్స్ ఉండేది. బట్ ఆ ఛాన్స్ని బిగ్ బాస్ అన్ఫార్చునేట్లీ మిస్ చేశారు. ఒక్కరోజు పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు పెడుతున్నాడు ఒక్కరోజు. దట్టు ఇంకోటి ఏంటంటే ఆ ఒక్కరోజు పెట్టడము, ఈ ప్రోమో భరణి గారికి రిలేటెడ్గా ప్రోమో వదలడము, ఆయన బయటకు వెళ్ళి లోపలికి వచ్చాడు, ఆయన గేమ్లో కష్టపడ్డాడు, పడిపోయాడు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, ఇదంతా మనం రోజు మాట్లాడుకున్నాం, నిన్నంతా మాట్లాడుకొని ఇప్పుడు ఒక్కరోజే పోల్ పెట్టాడంటే ఆటోమేటిక్గా ఆయన మీద సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఆ సింపతి కూడా అంత కొంత ఆయనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా చూసుకుంటే అప్పుడు అన్ఫేర్ అనిపిస్తుంది శ్రీజాతి, అరే పాపం కదా అమ్మాయికి. ఈ వీక్ అంతా పెట్టుంటే మేబీ ఆ అమ్మాయి కష్టాన్ని గుర్తించేవాళ్ళు, ఈయన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిందని అంతగా మర్చిపోయేవాళ్ళు. బట్ అది ఈ రోజే కాబట్టి ఎపిసోడ్లో కూడా చూపిస్తారు కాబట్టి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా 1.5 గంట టైం ఉంటుంది కాబట్టి ఫన్ జోన్లో వేసేవాళ్ళు ఆ బాధతోటి ఆ ఎమోషన్ తోటి ఆయనకి ఓట్లు వేసేదానికి ఛాన్స్ ఉంది. అదే వీకెండ్ వరకు పెట్టుంటే ఇది ఈ రోజుతో మర్చిపోయేవాళ్ళు, మహా అంటే ఈ రోజు వేసేవాళ్ళు. దాని తర్వాత రేపు ఎల్లుండి అమ్మాయి గేమ్ ఆడుంటే ఆ అమ్మాయి గేమ్ని కన్సిడర్ చేసేవాళ్ళు, ఆ అమ్మాయికి కూడా ఓట్లు వేసేవాళ్ళు. ఇది బిగ్గెస్ట్ మైనస్ అక్కడ. సో బిగ్ బాస్ టీం ఎందుకు ఇట్లాంటి చెత్త డెసిషన్ తీసుకుంది అనేది మనకు అర్థం కావట్లా. సో ఇంకా వాళ్ళు ఓటింగ్ అన్నారు కాబట్టి మనం ఏమీ చేయలేం దానికి. కాకపోతే ఏంటంటే ఇది ఒక చిన్న 2 మిస్టేక్స్, ఈ 2 మిస్టేక్స్ అయితే మాత్రం బిగ్ బాస్ టీం చేయకుండా ఉండుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదేమో అనిపించింది. అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ పోల్లో టాప్లో ఉన్న పర్సన్ వచ్చేసరికి అంటే తనూజ గారు. సో తనూజ గారికి బీభత్సమైన ఓటింగ్ పడతా ఉంది. సో దాన్ని ఎవ్వరూ ఆపలేరు, అది అమ్మాయికి. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ ఓటింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ పడుతూ ఉంది. తన థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారు ఓటింగ్ పడుతుంది, ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి యాడ్ అవుతుంది. సో కాబట్టి అండ్ ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావట్లేదు ఇప్పుడు. ఇమాన్యుయల్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. నిన్న టాస్క్లో బాగా ఆడాడు. బట్ 1 hour ఎపిసోడ్లో ఇమాన్యుయల్ కామెడీ అనేది చాలా రిలాక్సేషన్ అండి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ బయట సర్వే రిపోర్ట్లలో కూడా ఇమాన్యుయల్ గురించి మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి కొన్నిసార్లు అలా పిచ్చి పిచ్చిగా చేస్తారు కానీ బట్ అబ్బాయి వల్ల మేము నవ్వుకుంటూ ఉంటామండి ఎపిసోడ్లో, అప్పుడప్పుడు బాగా నవ్వుపిస్తారండి అని చెప్తుంటాడు ఇమాన్యుయల్ గురించి. సో అలాంటి ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావడం బిగ్గెస్ట్ మైనస్. తనకుంటే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఆ ఓట్ బ్యాంక్ సంజన గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అన్కండిషనల్గా సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉంటారు. అండ్ ఇప్పుడు డెమోను, రితు, మాధురి గారు, గౌరవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడు. సో వీళ్ళందరూ ఆ డేంజర్ జోన్లోనే ఉన్నట్టే అండి, ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. మరి వీళ్ళు
డెమోన్ పవన్ అయితే మాత్రం అబ్బాయి పర్ఫార్మెన్స్ టాస్కుల్లో కనిపిస్తుంది, ప్రోమోలో కనిపించట్లేదు. దానికి కారణం ఇంకా అబ్బాయి మనం ఏం చేయలేము. ఆ పులిహోర కంటెంట్ ఎక్కువైపోతుంది, వాళ్ళ మధ్య పంచాయతీలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆ పంచాయతీలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, తగ్గించుకోవట్లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక మాట పోక్ చేస్తారు, దానికి రితు హర్ట్ అవుతుంది, ఈ అబ్బాయి హర్ట్ అవుతాడు, వాళ్ళ మధ్య మాటలు ఉండవు, ఆ డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అవి చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్కి అనవసరం. అదేంటంటే ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, బిగ్ బాస్ లోపల ఆర్గ్యుమెంట్ ఉండాలి, ఏదైనా ఇన్ హౌస్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. అది ఇన్ హౌస్ ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ చూస్తుంటే వాళ్ళు ఏదో వేరే దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో వేరే ఉన్నాయి. సో వాటిని అంటే లైక్ నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన మధ్య గాలి కూడా దూరకూడదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సో అది చూస్తున్న ఆడియన్స్కి చాలా అంటే చాలా చిరాకు వస్తుంటుంది. దట్టు ఈ అబ్బాయి ఆడే గేమ్ని ప్రోమోలో కూడా ఇవ్వట్లేదు బిగ్ బాస్ టీము. వాళ్ళు చేసుకునే దరిద్రంతో పోతే ఇంకా బిగ్ బాస్ టీం ఇంకా తొక్కుతుంది. సరే ఎదగట్లేదు కదా మనం ఇంకా తొక్కుదామని చెప్పి ఆ అబ్బాయి ఇద్దరిని హోల్డ్ చేసిన ప్రోమో మంచి బీజం వేసి ఫైర్ మ్యూజిక్ పెట్టి వేయొచ్చు. అబ్బాయికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ ఈ వీక్ ఇట్లా. ఇంకా అబ్బాయి పర్ఫార్మెన్స్ చేసి కూడా వేస్ట్. లైవ్ అంతా ఇది చెత్తతో ఉంటుంది. ఎపిసోడ్లో ఏదో నా టాస్క్లో గట్టిగా ఆడాడు, టాస్క్లో అయినా ప్రూవ్ చేసుకుంటున్నాడు, డెమోన్ హైలైట్ అవుతున్నా అంటే అది కూడా చూపించట్లేదు. ఏం చేస్తాం ఇంకా. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రితు కూడా స్టిల్ డేంజర్ జోన్ అండి. అసలు ఆ అమ్మాయిని ఈ వీక్ పంపించేస్తారని అనిపిస్తుంది. మొన్న నామినేషన్స్ రోజు చాలా గట్టిగా మాట్లాడింది, ఫైర్ అయింది అనుకున్నాం కానీ బట్ తర్వాత ఈ అమ్మాయి ఈ లూప్లో పడిపోతున్నప్పుడు ఇంకా లూప్ అనవసరం ఏమో అనిపిస్తూ ఉంది. చూద్దాం బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకుంటాం. బట్ ఈ అమ్మాయికి ఓటింగ్ అయితే ఉంది కానీ టూ మచ్ ఓటింగ్, సేవ్ అయిపోయే ఓటింగ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కూడా దూరంగా అయితే ఏం లేదు, పర్లేదు, దగ్గర పడుతున్నట్టుంది. బట్ ఈ అమ్మాయి ఇలాంటి లూప్ తగ్గించుకుంటే చాలా బెటర్ ఓటింగ్ పడుద్ది అమ్మాయికి. మొన్న నామినేషన్స్లో రోజు కనిపించిన ఫైర్ తర్వాత ఈ లూప్ వల్ల తగ్గిపోతా ఉంది, కనిపించకుండా పోతా ఉంది. ఆ నస ఈ మాటలు వినిపిస్తా ఉన్నా అమ్మాయి గురించి. వేరేలాగా వినిపించాలి అమ్మాయి గురించి. కోర్స్ అన్ఫార్చునేట్లీ వేరేలాగా వినిపిస్తుంది. దాని తర్వాత రాము రాత్రి కానీ మర్యాద అంటే మాధురి గారు కానీ తర్వాత మన గౌరవ్ కానీ. సో వీళ్ళ ముగ్గురులోకి వచ్చి చూసుకునేసరికి వీళ్ళ ముగ్గురులో గౌరవ్ అనే వ్యక్తికి చాలా తక్కువ లీస్ట్ ఓటింగ్ పడుతుందండి గౌరవ్కి. దానికి ఏం చేయలేం. దట్టు అతని గేమ్ కూడా ఈరోజు ప్రోమోలో కనిపించలేదు. మేబీ ఈరోజు ఆటలో చూసిన తర్వాత ఏమైనా ఓట్లు వేస్తారంటే. సో ఈ టాస్క్కి అంత గట్టిగా ఓటింగ్ 2 రౌండ్లు 3 రౌండ్లో జరిగింది. దాని తర్వాత టాస్క్ ఆగిపోయింది కాబట్టి ఆ నీళ్ళలో పడిపోవడం అది జరగటం తర్వాత సో మేబీ అంత ఎఫెక్టివ్గా కూడా చూపించకపోవచ్చు టాస్క్ నాకు తెలిసి ప్రోమోలో ఎపిసోడ్లో. ఎందుకంటే చాలా కవర్ చేయాలి. మేబీ ఈ రోజుది కూడా కవర్ చేస్తున్నట్టున్నాడు బిగ్ బాస్, నిన్నటిది ఈ రోజుది కలిపి కవర్ చేస్తున్నట్టున్నాడు కాబట్టి ఆ టాస్క్ను కూడా అంత హైలైట్ చేసి చూపించకపోవచ్చు, అంత ఓటింగ్ కూడా పెరగకపోవచ్చు. రాము రాథోడ్కి కూడా ఓటింగ్ అనేది తన ఓటింగ్ తనకు పడుతుంది. సో తను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా రాము రాథోడ్ అండ్ గౌరవ్, మాధురి గారు ముగ్గురికి డేంజర్ అండి. మాధురి గారు కూడా డేంజర్లోనే ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ ఆమెకి మరి ఓటింగ్ పడుతుందా లేదా అంటే పడుతుంది కానీ ఫస్ట్ షీఈ్ ఇన్ స్టిల్ డేంజర్ జోన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు ఉండాలి అనుకుంటే మాధురి గారిని కూడా ఎగ్జిట్ కొట్టుంచవచ్చు, లేకుంటే మాధురి గారిని కూడా ఉంచవచ్చు. సో బర్నీ గారు వచ్చారు కాబట్టి మాధురి గారు కూడా ఉంటే కొంచెం అది బయట మీమర్స్కి కానీ వాళ్ళకి ట్రోలర్స్కి కానీ కొంచెం అదనమాట. తప్పుగా తీసుకోకండి రా బాబు. ఆ తర్వాత వచ్చేసరికి డెమోన్ పేరు వస్తుంది. అబ్బాయి ఎందుకో డెమోన్ పేరు వస్తుంది. 6th సెన్స్ తదాస్తు దేవతలు ఏం కాకూడదు అబ్బాయి హౌస్లో ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్ కంప్లీట్గా మారింది. ఆ అబ్బాయి టాప్ 5లోకి వచ్చేదానికి కూడా బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు ఉంటే శ్రీజ వెళ్ళిపోతే అబ్బాయి పక్కా టాప్ 5 ఉంటాడు, తిరుగు లేదు దాంట్లో. మళ్ళీ చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి పేపర్ మీద. శ్రీజ కానీ వెళ్ళిపోయి బర్నీ గారు ఒక్కడే ఉంటే ఆ అబ్బాయి టాప్ 5లో ఉంటాడు. ఇది నా మాటే శాసనం అనుకోండి కాసేపు. శ్రీజ ఉంటే మేబీ అబ్బాయికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇదనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. బట్ డెమోన్ ఫ్యాన్స్ కానీ మళ్ళీ ఇప్పుడు డెమోన్ పేరే వస్తుంది, గౌరవ్ ఫ్యాన్స్ కానీ లేకుంటే రాము రాథోడ్ ఫ్యాన్స్ కానీ సో ఉన్న వాళ్ళు చాలా గట్టిగా ఓట్లు వేసుకోండి. రేపైనా ఇదే చెప్తాను, ఎల్లుండి కూడా ఇదే చెప్తాను, రోజు ఇదే చెప్తాను. సో జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. అదన్నమాట సంగతి. జై హింద్.